అందరికీ నమస్కారం. నా పేరు రమ. బలవంత పెళ్ళి 7వ భాగం. అమృత ఏడుస్తూ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళింది. అలా నడుస్తూ వెళ్తుంది, కానీ ఎటు వెళ్తుందో గమ్యం లేకుండా నడుస్తూనే వెళ్తోంది. అలా రోడ్డు పక్కన ఉన్న పార్కులోకి వెళ్ళి ఎవరూ లేని బెంచి మీద కూర్చొని అప్పటి వరకు ఆపుకున్న తనకిన్నిటికీ స్వేచ్ఛనిచ్చింది. ఎందుకు ఆ విధంగా మాట్లాడారు సార్? మీరు ఒక్కో మాట అంటూ ఉంటే నా గుండె 1000 ముక్కలైనట్టుగా అనిపించింది. మీరేమన్నారు? నేను ఎవరితోనూ బిడ్డని కన్నాను అని కదా మీరు ఎలా అనగలిగారు? నా మనసులో అప్పటికీ ఇప్పటికీ ఉన్నది మీరు మాత్రమే. ఆ బాబు మీ బాబునే. తనకు కూడా మీలాగే కోపం ఎక్కువ. మిమ్మల్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నాను, మళ్ళీ మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు. మీరు నా మీద కోపంతో ఉన్నారని అర్థమైంది. నేను మీ భార్యని, నా మీద పూర్తి హక్కు మీకు ఉంటుంది. అలాంటిది మీరు నాతో ఒక బిడ్డని కనమని ఎలా అడగాలనిపించింది మీకు? అమృత అలా బాధపడుతూ ఏడుస్తూ తనలో తనే మాట్లాడుతూ ఉంది. కానీ తను గమనించిన విషయం ఏమిటి అంటే, మౌర్య తనని ఫాలో అవుతూ తన వెనకాలే వచ్చాడని, తను అక్కడ కూర్చొని అమృత మాట్లాడుతున్న మాటలన్నీ కూడా తన వెనకే కూర్చొని వింటున్నాడని, అమృత తన కన్నీళ్ళని తుడుచుకొని రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబుని తీసుకొని, ఆ తర్వాత నేను ఎవరికీ కనిపించను అనుకుంటూ ఉన్న మాటలు విన్న మౌర్య కోపంతో తన చేతి పిడికిల్ని బిగించాడు. అమృత అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. తను వెళ్ళగానే, ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు దూరంగా వెళ్ళిపోతావు? బాబు నా రక్తం పంచుకొని పుట్టిన వాడిని, నాకు కూడా తెలుసు. యువరాజులా పెరగవలసిన వాడిని ఇలా ఎవరూ లేని అనాథలా పెరిగేలా చేసావు. వాడికి తన నాన్న ఎవరో చెప్పకుండా పెంచుతున్నావు. ఇంత మూర్ఖంగా తయారయ్యావు. అప్పుడు తెలియక తప్పించుకున్నావు. ఇప్పుడు ఆలోచన చేస్తున్నా నీకు బలమైన శిక్ష ఇవ్వకుంటే మళ్ళీ నా నుండి వెళ్ళిపోతావు. బేబీ, రేపటి నుంచి ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అని చిరునవ్వు నవ్వుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. అమృత ఇంటికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని తన లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది. సాయంత్రం 4 గంటలకి బాబు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అమృతను చూసి, అమ్ము అమ్ము ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని ముద్దు ముద్దు మాటలతో అడిగాడు. మనం రేపు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం కన్నా, అందుకే మన లగేజీ అంతా కూడా ప్యాక్ చేస్తున్నా అంది. బాబు, అమ్మ నేను ఎక్కడికి రాను, నువ్వే వెళ్ళు, ఇక్కడే నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు అని అలిగాడు. బాబు దగ్గరికి వెళ్ళిన అమృత, అది కాదు కన్నా, మనం వెళ్ళే ప్లేస్లో కూడా నీకు ఇక్కడ కన్నా కూడా ఇంకా ఎక్కువ మంది స్నేహితులు వస్తారు అని అంది. బాబు, నిజమా అమ్ము? చాలామంది ఫ్రెండ్స్ వస్తారు నాకు అన్నాడు. తను నిజం, ప్రామిస్ అని తనకి నుదుటిన ముద్దు పెట్టి చెప్పింది. పద ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిందు కానీ అని అంటూ బాబుకు పెట్టి తనని ఆడుకోవడానికి బయటకు పంపి, క్షమించు కన్నా, నిన్ను మీ నాన్న నుండి దూరం చేస్తున్నా. నేను చేస్తోంది తప్పని నాకు తెలుసు, కానీ తప్పక చెయ్యాలి. ఆ రోజు రాత్రి తను నిద్రపోలేదు. బాబుని పడుకోబెట్టి ఏకదాటిగా ఏడుస్తూనే ఉంది. ఉదయం 4 గంటలకు నిద్ర లేచి స్నానం చేసి హాయిగా నిద్రపోతున్న బాబుని నిద్ర లేపడం ఇష్టం లేక తనని ఎత్తుకొని తన సామాను తీసుకొని ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చింది. ఆటో కోసం చూస్తున్న టైంలో తన దగ్గరకు చాలా ఫాస్ట్గా కారు వచ్చాగింది. తన మీదకి వస్తుందేమో అని గట్టిగా బాబుని పట్టుకొని కళ్ళు మూసుకుంది అమృత. తను బాగానే ఉండడంతో కళ్ళు తెరిచి కోపంగా కారు గ్లాస్ మీద కొడుతూ, ఏ బుద్ధుందా, అలా మీదకి వచ్చేస్తావా వెధవా అని తిట్టింది. కార్ల నుండి స్టైల్గా దిగిన తను కళ్ళకున్న గాగుల్స్ని తీసి కార్కి ఆనుకొని అమృతని చూస్తూ, ఏంటి బేబీ, ఇలా ఉదయాన్నే వెళ్తే ఎవరు నిన్ను చూడలేరు అని అనుకున్నావు కదా? నిన్ను ఆఫీసులో నేను ఎప్పుడైతే చూశానో ఆ క్షణం నుండి నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావో అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నా. అలాంటిది నేను నీతో మాట్లాడిన దానికి నువ్వేం చేస్తావో తెలుసుకోలేకపోతాను అని అలా ఎలా అనుకున్నావు బేబీ? నేను చెప్పాను కదా, నాతో నువ్వు బిడ్డని కని ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చని. నా మాట కాదని ఎలా వెళ్ళిపోవాలని అనుకున్నావన్నాడు. అమృత, మౌర్య సార్ ఎలా తెలిసింది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని? మరి అంతలా చించకు పాప అని తన దగ్గరికి వెళ్ళి అమృత భుజం మీద ఉన్న బాబుని ఎత్తుకొని తన మొహం అంతా ముద్దులు పెడుతూ, మరి బాబుని తనకి ఇచ్చి ఇప్పుడు ఎలా వచ్చావో అలాగే వెళ్ళి కరెక్ట్ టైంకి ఆఫీస్కి రా, కాదని పిచ్చి వేషాలు వేసావనుకో అంటూ తన పాకెట్లో ఉన్న గన్ తీసి బాబు తలకు గురిపెట్టి, నీకు తెలుసు నేనేం చేస్తానో వెళ్ళు అని గట్టిగా అరిచాడు. అమృత భయంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. తను, మన బాబు సార్ అంది ఏడుస్తూ. మీరు తనకి తుపాకీని గురిపెట్టారు మౌర్య, తను నా కొడుకని నీ దగ్గర సాక్ష్యం ఉందా? అమృత మౌనంగా ఉంది. 4 సంవత్సరాల తర్వాత కనిపించి తను మన బాబు అంటే నమ్మడానికి నీకు నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా అని అన్నాడు. బాబు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, తను మీ రక్తమే అంది ఏడుస్తూ అమృత. నువ్వు ఇలా ఏడిస్తే నమ్ముతాననుకోకు. నీ నాటకాలు నా దగ్గర వేయకు. వెళ్ళి 10 గంటలకి నువ్వు ఆఫీస్లో ఉండాలి అంతే. ఆలస్యమైతే మాత్రం ఏం చేస్తానో నేను చెప్పను, నువ్వే చూడు అని. ఇక వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళే వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ తప్పించుకోవాలని ట్రై చేస్తావు అని అంటాడు.
అమృత బాధగా ఇంటికి వెళ్ళిపోయింది. బాబుని బెడ్ మీద పడుకోబెట్టి బెడ్కి ఆనుకొని, ఎందుకు అలా మాట్లాడారు మీరు? నేను బాబు మీద ప్రమాణం చేసినా కూడా నమ్మాలని అనిపించలేదా అని ఏడుస్తూ అలానే పడుకుంది అమృత. మౌర్య అమృత వెళ్ళిపోయిన తర్వాత కారులో కూర్చొని గట్టిగా ఆ అని అరిచాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా కొడుకు తలకి నన్నే తుపాకీ గురిపెట్టేలా చేశావు. అలా చేస్తే నువ్వు నా మాట వింటావని చేశాను. వాడికి తుపాకీ గురిపెట్టినప్పుడు నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? నీ మూర్ఖత్వం వల్లే ఈరోజు ఏ తండ్రి చేయని పనిని నాతో చేయించావు. నీ నుండి నా కొడుకుని ఎలా అయినా నా దగ్గరికి తెచ్చుకుంటాను అని ఇంటికి వెళ్ళిపోతాడు. ఉదయం కళ్ళు నులుముకుంటూ నిద్రలేచిన బాబుకి ఇంకా పడుకొని ఉన్న అమృత దగ్గరికి వెళ్ళి అమ్ము అమ్ము లే అని తనని తడుతూ ఉన్నాడు. కానీ తను కళ్ళు తెరవడం లేదు. బాబు ఏడుస్తూ తన పక్కింట్లో ఉన్న బామ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్ము నిద్ర లేవడం లేదు అన్నాడు. బామ్మ పరుగున అమృత దగ్గరికి వచ్చి తన నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని వచ్చి ఒక గుడ్డతో అందులో ముంచి అమృత తల మీద పెట్టింది. బామ్మ అమ్మకు ఏమైంది, ఎందుకు లేవలేదు అని అడిగితే, కన్నా నువ్వు స్నానం చేసి వచ్చేలోగా అమ్మ లేచి కూర్చుంటుంది. అయితే పద బామ్మ నాకు స్నానం చేయొద్దు కానీ అని బాబుని తనని తీసుకెళ్ళి స్నానం చేయించమని బామ్మని అడిగేసరికి స్నానం చేయించి బట్టలు వేసుకుని అమ్ము అమ్ము అని తన బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు బాబు. తడిపట్ట వేయడం వల్ల ఒళ్ళు వేడి తగ్గి మెల్లగా కళ్ళు తెరిచి, కన్నా నువ్వెప్పుడు నిద్రలేచావు అంది. తను జరిగిందంతా తన ముద్దు ముద్దు మాటలతో చెప్తున్నాడు. ఈలోగా బామ్మ పాలు వేడి చేసి బాబుకి బయట కూర్చొని తాగమని అమృత పక్కనే కూర్చొని, ఏమైంది తల్లి, సడన్గా ఎందుకు నెట్ నుంచి నీకు కంగారుగా కనిపిస్తున్నావు, ఒళ్ళు కాలిపోతోంది, ఏమైందో చెప్పు అని అంది. ఏం లేదు బామ్మ, ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది అంతే అంది. సరే ఈ రోజుకి విశ్రాంతి తీసుకో, రేపు వెళ్తూ కానీ. లేదు బామ్మ, నేను ఈరోజు తప్పకుండా వెళ్ళి తీరాలి. వద్దు తల్లి, నా మాట విను. ఈ రోజుకి నువ్వు ఇంట్లోనే ఉండిపో. ఈ రోజుకి బాబుని మీ దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు వెళ్ళి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తాను అని అంది అమృత. సరే, నువ్వు చెప్తే వినవు కదా, సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని అమృతని పైకి లేపి తన కోసం తెచ్చిన పాలని అమృతకి ఇచ్చి బాబుని తీసుకొని వెళ్ళింది. అమృత, అమ్మ ఎలా ఉంటుందో తెలియదు బామ్మ, అమ్మ ప్రేమని నీలో చూస్తున్నా, నీకు నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను అని అంటూ పాలు తాగి టైం చూసి అమ్మో మళ్ళీ ఆలస్యం అయితే ఏం చేస్తాడో అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయింది. అమృత ఆఫీస్కి వెళ్ళేసరికి 10 నిమిషాలు లేట్ అయింది. అప్పటికే మౌర్య తనని 2 సార్లు అడిగాడు కానీ తను రాలేదు అని అనడంతో తన క్యాబిన్లో కోపంగా కూర్చొని ఉన్నాడు. అమృత మౌర్యకి నేను పిఏగా ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటే తన పక్కనే ఉన్న ల్యాండ్ లైన్ రింగ్ అయింది. రిసీవర్ని చెవిలో పెట్టుకోగానే, నువ్వు 2 నిమిషాల్లో ఇక్కడ నా దగ్గర లేకపోతే అందరి ముందు నీకు ముద్దు పెట్టేస్తా అని ఫోన్ పెట్టేశాడు. మౌర్య గురించి తెలిసి ఆలస్యం చేయకుండా నీరసంగా ఉన్నా కూడా అలాగే పరుగున తన క్యాబిన్కు వెళ్ళి డోర్ నాక్ చేసింది. మౌర్య కమ్ అనగానే లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది. మౌర్య అమృత ముందుకు వెళ్ళి టైం చూస్తూ తన చెంప మీద చాచి కొట్టాడు. అలా కొట్టడంతో అమృత కింద పడిపోయింది. తన చెయ్యి పట్టుకొని పైకి లేచి తన పెదవి చిట్లి రక్తం వస్తుంటే తన బొటన వెళ్తుతూ అది తుడిచి, నేను నిన్నెందుకు కొట్టానో తెలుసా? 10కి రమ్మంటే నువ్వు 10:30కి వచ్చావు, అర్ధగంట ఆలస్యంగా వచ్చావు, అందుకే కొట్టాను. ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే నా ముందరే ఉండాలి. నీ కోసం అదిగో అక్కడ టేబుల్ వేయించాను, వెళ్ళు. ఈరోజు ఏమేమి మీటింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసి మేనేజర్కి కాల్ చేసి చెప్పు అని అన్నాడు. ఈ రోజుల ఎప్పుడు కూడా లేట్గా రాకు, వెళ్ళు, వెళ్ళి నీ పని చూడు అన్నాడు. అమృతకు చాలా నీరసంగా ఉంది. దానికి తోడు మౌర్య కొట్టడంతో ఒంట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కూడా ఆ ఉన్న ఓపిక కూడా పోయింది. అయినా కొంచెం ఓపిక తెచ్చుకొని తన పని మొదలుపెట్టింది. మౌర్య అమృతని గమనిస్తున్నాడు. తను చాలా నీరసంగా కనిపిస్తోంది. అయినా నాకెందుకులే అన్నట్టుగా తన పని తను చూసుకుంటున్నాడు. 1 గంట తర్వాత అమృత, నాకు కాఫీ కావాలి, వెళ్ళి తీసుకొనిరా, నువ్వే చెయ్యాలన్నాడు. తను లేచి బయటకు వెళ్ళబోతూ ఉంటే మౌర్య పని చేస్తూ, ఆ గదిలోనే అన్నీ ఉన్నాయి, నువ్వు బయటకు వెళ్ళాల్సిన పని లేదన్నాడు. అమృత 15 నిమిషాల్లో కాఫీని తీసుకొని మౌర్య ముందు పెట్టి తన పని చేయడంలో బిజీ అయిపోయింది. మౌర్య కాఫీని సిప్ చేస్తూ, బాగుంది బేబీ డాల్, టేస్ట్ సూపర్గా ఉంది. కాసేపటికి మౌర్య క్యాబిన్లోకి ఒక అమ్మాయి వచ్చి తన ముందు కూర్చుంది. తన మోకాళ్ళ మీద పైకి డ్రెస్ వేసుకొని చాలా పాష్గా ఉంది. మౌరి, హే డార్లింగ్, అప్పుడే వచ్చావా? నేను నిన్ను మధ్యాహ్నం రమ్మని చెప్పాను కదా డార్లింగ్, నేను ఆగలేకపోయానంది మత్తుగా ఆ అమ్మాయి. అమృత ఆ అమ్మాయిని ఎవరా అని చూస్తూ ఉంది. అది గమనించిన మౌర్య తనని బాధ పెట్టాలని ఆ అమ్మాయి దగ్గరగా వచ్చి తన పెదవులు అందుకున్నాడు. అమృత ఒకలాంటి షాక్లో ఉంది. ఆ అమ్మాయి మౌర్యకి సహకరిస్తోంది. కాసేపటికి తన పెదవుల్ని వదిలి తనని అక్కడే ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఇద్దరు బాగా ఎంజాయ్ చేసి మంచం మీద అలసటతో పడుకున్నారు. ఆ అమ్మాయి, డార్లింగ్ ఇంక నేను వెళ్తానని తన డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ అమృత దగ్గరికి వచ్చి, హే నువ్వు కూడా మౌర్యతో ఎంజాయ్ చేసావా అని
కన్ను కొట్టి వెళ్ళిపోయింది. మౌర్య చొక్కా లేకుండా అమృత ముందుకొచ్చి తను కారుస్తున్న కన్నీళ్ళను చూసి, ఏంటి బేబీ, మనిద్దరి మధ్య కూడా చాలా దూరం వచ్చింది కదా, ఒకసారి ట్రై చేద్దామా అని కన్ను కొట్టాడు. అమృత అసహ్యంగా మౌర్యనే చూస్తూ తన తలని పక్కకు తిప్పుకుంది. తను కోపంగా తన బుగ్గలు రెండూ కూడా పట్టుకొని, ఏంటి అలా చూస్తున్నావు, నేను ఇలా అవడానికి కారణమే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక నేను ఇలా తయారయ్యాను. అమృతకి నొప్పి కలిగి తన నుండి విడిపించుకోవాలనుకుంది, కానీ తన వల్ల కావడం లేదు. నేను నిన్ను వదలాలి తప్ప నువ్వు నా నుండి వెళ్ళలేవని తనని విసురుగా పక్కకు తోసి గదిలోకి వెళ్ళి తన చొక్కాని వేసుకొచ్చాడు మౌర్య. అమృత కింద నేల మీద పడి ఉంది. తన దగ్గరికి వెళ్ళి, అమృత, లే అమృత అని అన్నాడు. కానీ తన నుండి ఎటువంటి రియాక్షను లేదు. తనని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి వెంటనే డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు. అలాగే తన ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని చెప్పాడు. డాక్టర్ వచ్చి తనని చెక్ చేసి తను దేనికో టెన్షన్కి గురవుతోందని, దానికి తోడు చాలా బలహీనంగా ఉందని, జ్వరం కూడా ఉందని మందులు రాసి సెలైన్ పెట్టి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళగానే మౌర్య స్నేహితుల ఆఫీస్కి వచ్చి తన రూమ్లో స్పృహలో లేకుండా ఉన్న అమృతను చూసి వాళ్ళు షాక్ అయ్యారు ముగ్గురు. ఏంటి, తను నీ దగ్గర వర్క్ చేస్తుందా అన్నారు ఒకేసారి. అయినా తనకి పెళ్ళైంది కదా అని అంది ప్రియా తన మెడలో ఉన్న తాళిని చూస్తూ. మౌర్య విశ్రాంతిగా తన కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని, హా ప్రియా, తనకు పెళ్ళైందన్నాడు. మరి తను ఇలా నీ దగ్గర ఉంటే నీకేం అనిపించడం లేదా? నా పిల్ల నా దగ్గర పనిచేస్తుంటే నేను హ్యాపీగా ఉంటాను, కానీ ఎందుకురా బాధపడతాను అని అన్నాడు మౌర్య. అభికి మౌర్య ఏం చెప్పాడు అర్థం కాలేదు. మీకు పెళ్ళి ఎప్పుడైందిరా అని అంది ప్రియ. 4 సంవత్సరాల క్రితం. తను 1 వారం నాతోనే ఉంది. ఆ తర్వాత నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఆఫీసు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నా దగ్గరికి జాబ్ చేయడానికి వచ్చింది. ఇంకో విషయం, మాకు ఒక బాబు కూడా ఉన్నాడు అని అన్నాడు మౌర్య. అభి ఫాస్ట్గా ఒక గ్లాస్ వాటర్ తాగి, రేయ్, ఇంకా ఏమన్నా ఉన్నాయా షాక్లు ఇచ్చేవి? నా వల్ల కావటం లేదురా ఈ మలుపులు అని అన్నాడు. లేదు, అమృత నా నుండి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం రేఖ అని అన్నాడు మౌర్య. ఏంటి, రేఖనా అన్నారు ముగ్గురు ఒకేసారి. అవును, రేఖ నన్ను ప్రేమించిందని మీకు తెలుసు కదా, నేను తనని కాదన్నాను అని తను ఏం చేసిందో కూడా మీకు తెలుసు. విక్కీ, రేఖ ఇక్కడ నుండి వెళ్ళిపోయింది కదా. మౌర్య, లేదు, తను నన్ను ఫాలో చేస్తూనే ఉంది. నేను అమృతతో దగ్గరగా ఉండడం తనకి నచ్చలేదు, అందుకే ఒకరోజు తనని బెదిరించింది. నువ్వు మౌర్యకి దగ్గర అయితే నువ్వున్న ఆశ్రమం నాశనం చేస్తానంది. అమృత భయపడి నాకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంది, కానీ నేను అప్పుడే తనని పెళ్లి చేసుకొని నాతో పాటుగా బెంగళూరు వెళ్ళిపోయాను తీసుకొని. అప్పుడు కూడా మా వెనుకే తను వచ్చి నువ్వు మౌర్య దగ్గరగా ఉంటే తనని చంపేస్తానంది. కానీ అమృత 1 వారం రోజులు ఉండి వెళ్ళిపోతానంది. రేఖ వారం తర్వాత కూడా నువ్వు తనకి దగ్గరగా ఉంటే నేను అనుకున్నది చేస్తాను అని బెదిరించింది రేఖ. మౌర్య అంటే నాకు పిచ్చి ప్రేమ. తనను కాదన్నాడని కాలేజీ భవనం ఎక్కి దూకి చనిపోవాలనుకున్న మౌర్యనే కాపాడి అందరి ముందు నా చెంప మీద కొట్టి నన్ను కాలేజీ నుండి టీసీ ఇచ్చి పంపేలా చేశాడు. నన్ను కాదని ఇంకో అమ్మాయితో అతను క్లోజ్గా ఉంటుంటే నేను భరించలేను. నీకు నువ్వుగా మౌర్య నుండి దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది. లేదు, నేను తనతోనే ఉంటానన్నావు. నీ ఆశ్రమంలో ఉన్న ఎవరూ కూడా బ్రతకరు, గుర్తుంచుకో అని అమృతను బెదిరించింది. లేదు, నేను వెళ్ళిపోతాను, మీరు అలా చేయకండి అని అంది అమృత. ఆ పిచ్చిది నాకు ఏం జరిగిందో కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. తను ఎందుకు వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తున్న నాకు తర్వాత తెలుసుకున్న హోటల్లో రేఖతో ఏడుస్తూ మాట్లాడటం, సీసీటీవీ ఫుటేజ్లో చూసి ఏం జరిగిందో ఒక అంచనా వేసి రేఖని కలిసి 4 పీకి తెలుసుకున్న అమృత కోసం వెతికాను చాలా. తను కనిపించాలనుకున్నప్పుడే మాత్రమే నాకు కనిపిస్తుందని నేను కూడా తన గురించి వెతకడం మానేసి ఇక్కడి నుంచి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయాను. అదిరా జరిగిందన్నాడు కళ్ళు తెరిచి. అభి, మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావు, బాగుంది, కానీ తను అలా వెళ్ళిపోయిందని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదురా? నీలో నువ్వే బాధపడుతూ మాకు దూరంగా వెళ్ళిపోయావు, అయినా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని ఇన్ని రోజులు మేము కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు, కానీ నీలో నువ్వే ఎంత నరకం అనుభవించావో తలుచుకుంటే చాలా బాధగా ఉందిరా అని అన్నాడు అభి. అవునరా, మాకు అలానే ఉంది ప్రియా. ఇక అమృత వచ్చేసింది కదా, వీడు మళ్ళీ ముందులో అయిపోతాడులే అని అంది. మౌర్య, తను నాతో ఉండదు, కేవలం నాకు ఒక బిడ్డను కనిచ్చిన తర్వాత ఇక్కడి నుండి తను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని తనకి చెప్పానని మౌర్య అంటాడు. ప్రియా, మళ్ళీ ఇదేం ట్విస్ట్రా? ఇన్ని రోజులు తను ఎన్ని కష్టాలు పడిందోరా పాపం, మళ్ళీ నువ్వు ఇలా తనతో మాట్లాడడం సరికాదురా అని అంటుంది. మరి నేను అనుభవించిన నరకం దాని గురించి తనకు తెలియదా? దాని వెంట పిచ్చోళ్ళలా తిరిగాను కదా,
ఆ మాత్రం నమ్మకం లేదా దానికి నా మీద? ఎవరో బెదిరించారని అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? ఒక ప్రిన్స్లా పెరగవలసిన నా కొడుకుని ఎవరూ లేని అనాథలా పెరుగుతున్నాడురా. కనీసం వాడికి తన తండ్రి ఎవరో తెలుసా? వాడెంత ముద్దుగా ఉన్నాడో తెలుసా ప్రియా? వాడి బుగ్గలు పట్టుకుంటే కందిపోయేలాగా ఉన్నాడు. అంత బాగున్నాడు నా కొడుకు. వాడిని దానికి దూరంగా తీసుకుని వెళ్ళాలనుకున్నా తెలుసా? కానీ ఏం చెప్పి తీసుకువెళ్ళాలి? తను ఎవరు నువ్వు అని నన్ను అడిగితే తనకి నేనేం సమాధానం చెప్పాలి? నేనే మీ నాన్నని, మీ అమ్మ ఇన్ని రోజులు నీకు చెప్పలేదా అని. అలా ఇన్ని రోజుల్లో అమ్మ నాన్నకి కూడా నేను జరిగింది మొత్తం చెప్పాలిరా. నా జీవితం ఎలాగో ఇంకొకరికి నేను ప్లేస్ ఇవ్వలేను. అందుకే నాకు కూడా ఒక బిడ్డ ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఈ లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేసేస్తాను. దానికి తనకి నేను డబ్బు కూడా ఇస్తాను అని చెప్పాను. విక్కీ రే ఇది కరెక్ట్ కాదురా అని అన్నాడు. చూడండి మీరు అది ఏం చెప్పినా కూడా నేను ఏమాత్రం వినే స్టేజ్లో లేను. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నేను చేయవలసింది చేసి తీరుతాను అని అంటాడు. ప్రియా తనకి కాసేపట్లో మెలకు వస్తుంది. తను చాలా నీరసంగా ఉందని డాక్టర్ చెప్పాడు. తనకి మెలకు వస్తే కొంచెం ఆహారం పెట్టి దాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన మీద పైకి కోపం చూపిస్తున్నాడు కానీ తన మనసులో అమృత మీద చాలా ప్రేమ ఉంది అని అంటుంది ప్రియా. విక్కీ అభి కూడా అవును నువ్వు చెప్పింది నిజం ప్రియా. వాడి కళ్ళల్లో తన మీద ప్రేమ కనిపిస్తోంది. అమృత కాసేపటికి మెలకు వస్తుంది. తను ఎక్కడ ఉందో చూసుకొని టక్కులు లేచి కూర్చుంది. తన ముందు ఉన్న ముగ్గురిని చూసి మీరు ఇక్కడికి ఎప్పుడొచ్చారు? మాకు మౌర్య ఫోన్ చేసి అంతా చెప్పాడు. నువ్వు ముందు ఈ జ్యూస్ తాగు అని అమృత వాళ్ళని ఇబ్బందిగా చూస్తూ ఉంటే క్షమించండి నా వల్లే ఇదంతా జరిగింది. సార్ పూర్తిగా మారిపోయారని అంది ఏడుస్తూ. ప్రియా తనని ఓదారుస్తుంటుంది. మీ ఇద్దరి మధ్య జరిగింది మొత్తం చెప్పాడు నాకు. వాడు నీ వల్ల చాలా బాధ అనుభవించాడు అమృత. వాడు ఇప్పుడు కోపంలో ఉన్నాడు. ఎవరేం చెప్పినా వినడు. నువ్వే వాడిని మళ్ళీ ముందులా మార్చాలి. గుర్తుపెట్టుకో. మాకు మా మౌర్యనే తిరిగి ఇవ్వాలి. సరే పద నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంది ప్రియా. అవును బాబు పేరేంటి అని అడిగింది. అది మీరు సార్నే అడిగి తెలుసుకోండి అని అంది. నువ్వు చెప్పు. లేదు సార్ చెప్తారు అని అంటుంది. అవి సరిపోయారు ఇద్దరికి ఇద్దరే అని అంటాడు. దానికి ప్రియా సర్లే నేను వాడిని అడిగి తెలుసుకుంటానులే కానీ పదా వెళ్దాం. అమృతని ఇంటి దగ్గర డ్రాప్ చేసి బాబుని వాడి నాన్న మాకు పరిచయం చేస్తేనే చూస్తామని తనని విశ్రాంతి తీసుకోమని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. మౌర్య ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు కానీ తన కళ్ళు మూసుకున్నా తెరిచిన అమృతనే కనిపిస్తోంది. విక్కీ అభిలకు కాల్ చేసి బార్కి రమ్మని చెప్పి తను కూడా వెళ్ళాడు. అభి విక్కీ వచ్చేలాగానే మౌర్య ఫుల్గా తాగేసి ఉన్నాడు. మౌర్యను అలా చూసి రే ఎందుకురా అంతగా తాగావు? మమ్మల్ని రమ్మని చెప్పి నువ్వు ఇలా పీకల్లాగా తాగడం సరికాదు అన్నారు. మౌర్య బాధతో నాకు దానిని అలా చూస్తూ ఉంటే చాలా కష్టంగా ఉందిరా అన్నాడు. ఎవర్రా ఎవరిని చూస్తుంటే నీకు కష్టంగా ఉంది అన్నాడు అభి. అభి చెంప మీద కొట్టి నా అమృతను చూస్తుంటేరా అని అన్నాడు మౌర్య. అభి తన చెంప మీద రుద్దుకుంటూ మరి తనని నీతో ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మా నాన్నలకి నీ భార్యగా పరిచయం చెయ్యిరా అని అన్నాడు. నేను కూడా దాన్ని చూసిన వెంటనే తనని మా ఇంటికి తీసుకొని వెళ్ళి మా అమ్మ నాన్నలకి పరిచయం చేయాలని అనుకున్నానురా. తెలుసు కానీ తనకి నేను గుర్తులేను. తన లైఫ్లో చాలా సంతోషంగా ఉంది. అది నువ్వెలా చెప్పగలవురా? తను హ్యాపీగా ఉంది అని నువ్వు చూసావా? తను ఆనందంగా తన లైఫ్లో ఉండడం అని అడుగుతాడు విక్కీ. చూశాను నా కళ్ళతో చూశాను. విక్కీ పైకల నవ్వుతూ ఉన్నంత మాత్రాన అది నిజం కాదు కదరా. నేను ప్రతిరోజు తన గురించి ఆలోచిస్తూ పిచ్చివాడిని అవుతున్నాను. రే ఇంకా నువ్వు తాగడం ఆపి పద ఇంటికి వెళ్దాం అని అంటాడు అభి. నేను రాను. అమ్మ నన్ను ఇలా చూస్తే చాలా బాధపడుతుందిరా. మరి మా ఇంటికి వెళ్దాం పద అన్నాడు అభి. నేను అమృత్ దగ్గరికి వెళ్తాను. నా బాబుని చూసుకోవాలి అన్నాడు మౌర్య. ఇలా నువ్వు వెళ్తే సమస్య అవుతుందిరా. నా పిల్లం దగ్గరకు నేను వెళ్తున్నా. ఇలా తాగి వెళ్ళడం కరెక్ట్ కాదు. నేను వెళ్తాను మీరు వెళ్ళండి అని అన్నాడు. ఇలా వదిలేసి వెళ్ళడం మనకు కష్టంగానే ఉంటుందని అన్నాడు అభి. మౌర్య నవ్వుతూ మరి రండి నాతో పాటుగా మీరు కూడా అని అన్నాడు. సరే నువ్వేం చెప్పినా వినవు కదా అని అంటూ మౌర్యని తీసుకొని అమృత ఉన్న ఇంటికి దగ్గర కారు ఆపుతారు. రే వచ్చావు నువ్వు వెళ్తావా? మమ్మల్ని తీసుకెళ్ళమంటావా అని అడుగుతాడు అభి. మీరు కూడా నాతో పాటు రండిరా అని అన్నాడు. మేము రాకూడదులే కానీ నువ్వు వెళ్ళు అని తనని పంపారు లోపలికి. మౌర్య తూలుతూ అమృత ఇంటికి వెళ్ళి తన ఇంటి తలుపు కొడుతున్నాడు. అమృత నిద్రపోతున్నది కాస్త లేచి కూర్చొని టైం చూసింది. 11:30 అవుతోంది. ఈ టైంలో ఎవరు అని అంటూ లేచి తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు కావాలి మీకు అని అడిగింది అమృత. అటు నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి తలుపు కొడుతూనే ఉన్నారు. భయంగా మెల్లగా తలుపు తెరిచింది. బయట తూలుతూ ఉన్న మౌర్యను చూసి షాక్ అయ్యింది అమృత. షాక్లో ఉండగానే మౌర్య ఇంట్లోకి వచ్చి తలుపు తాళం వేశాడు. అభి విక్కీ మౌర్య ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమృత డోర్ ఓపెన్ చేయగానే గుమ్మ ముందు తూలుతూ ఉన్న మౌర్యను చూసి షాక్ అయ్యింది.
తన షాక్లో ఉండగానే ఇంటి లోపలికి వచ్చి తలుపు తాళం వేశాడు. ఆ హఠాత్ పరిణామానికి అమృతకు ఏం మాట్లాడడం కూడా అర్థం కాలేదు. భయంగా, సార్ మీరు ఈ టైంలో ఎందుకు వచ్చారు అని అడిగింది. మౌర్య, నా కొడుకుని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. కానీ ఇలా అర్ధరాత్రి రావడం కరెక్ట్ కాదు సార్. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది అమృత. ఏయ్, ఏంటి అర్ధరాత్రి నేను ఇక్కడికి రాకూడదా? మరి నేను కాక నీ కోసం ఇంకెవరైనా వస్తారా అని అడిగాడు. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. తను ఏంటి మర్యాద? నీ కోసం పిచ్చివాడిని అయిపోయాను. మా అమ్మ నాన్నని చాలా బాధ పెట్టాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు అన్న బాధలో తాగుతూ అమ్మాయిలతో గడిపేవాడిని. నా లైఫ్లో నువ్వు ఒక్క అమ్మాయివే ఉండాలని కోరుకున్నా. కానీ నువ్వు ఈ 4 ఇయర్స్లో లెక్కలేనంతమంది అమ్మాయిలతో గడిపాను. అది నీ వల్లే, కేవలం నీ వల్లే. కాలేజీలో నా వెంట ఎంతమంది అమ్మాయిలు పడ్డారో తెలుసా? కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. నిన్ను చూసిన క్షణం నన్ను నేను మైమరిచిపోయాను. నీ అమాయకత్వం నన్ను పూర్తిగా నీ వశం అయ్యేలా చేసింది. అందుకే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా నీకు ముద్దు పెట్టేవాడిని. నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి అనుకున్నా. నా నుండి నువ్వు దూరం కాకూడదు అని నిన్ను పెళ్లి చేసుకున్నా. నీతో గడిపిన క్షణాలు, ఆ మధురానుభూతులు ఇప్పటికీ నేను మర్చిపోలేను. నీతో జీవితాంతం సంతోషంగా ఉండాలని ఎన్ని కలలు కన్నాను. కానీ నువ్వేం చేశావు? నా కలలన్నీ పేక మెడల్లా కూల్చేసి వెళ్ళిపోయావు. ఒక్కసారి అన్నా నీకు అనిపించలేదా నన్ను మోసం చేస్తున్నాను అని? మౌర్య అలా మాట్లాడుతూ ఉంటే అమృత ఏడుస్తూనే పోయింది. మౌర్య బాబు దగ్గరికి వెళ్ళి తన తలని ముడుతూ, వీడు ఇలా ఇక్కడ పెరగాల్సిన వాడా చెప్పు. మొదటిసారి బాబుని చూసినప్పుడు నేను ఎంత భావోద్వేగానికి గురయ్యానో తెలుసా? నేను నమ్మలేకపోయాను. ఒంటరిగా నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావే. నీకొక్కసారి కూడా అనిపించలేదా నువ్వు తల్లివి కాబోతున్నావన్న విషయం నాకు చెప్పాలని అని అన్నాడు. అమృత చెప్పాలనే అనుకున్నా, కానీ ఎలా మీ ముందుకు రావాలో అర్థం కాలేదు అంది. సరే, బాబు పుట్టినప్పుడైనా విషయం నాకు చెప్పాలి కదా. నేను మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీకు చేతులెత్తి మొక్కుతున్నా. బాబుని మాత్రం నా నుంచి దూరం చేయకండి ప్లీజ్ అని అంది. కదా ఇంకా ఉంది. మరిప్పుడు అమృత ఏం చేస్తుంది? మౌర్య కోరుకున్నట్టుగానే తనతో ఒక బిడ్డని కంటుందా? అసలు మౌర్య ఎందుకు ఇలాంటి కండిషన్ పెట్టాడు? మౌర్యకి నిజాలన్నీ కూడా తెలుసు కదా. మరి ఇంకా ఎందుకు అమృతతో ఈ రకంగా కోపంగా బిహేవ్ చేస్తున్నాడు? దీని వెనుక ఏదైనా కారణం ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.